అక్కడ నిలబడి వాక్యం చెప్తాను. అందుకే ప్రభుని పిలిచింది. నేను కూడా పాటలు పాడతాను, నేను సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తాను, నేను కీబోర్డ్ వాయిస్తాను. దేవుడిని ఎందుకు పిలిచాడు? దేవుడికి ఇచ్చిన తలాంతులు ఏంటి? నీ పట్ల దేవునికి ఉద్దేశం ఏంటి? దేవుడికి అనుగ్రహించిన భారం ఏంటి? బాధ్యత ఏంటి? ఆ పిలుపుకు తగినట్లుగా మీరు నడవాలని మిమ్మల్ని బ్రతులాడుకుంటున్నానని అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ప్రియమైన బిడ్డ, దేవుడిని ఎందుకు పిలిచాడు? సంఘం పట్ల, దేవుని రాజ్యం పట్ల, దేవుని ప్రజల పట్ల, ఈ దేశం పట్ల, నశించిపోతున్న జనుల పట్ల దేవుడిలో పెట్టిన భారం ఏంటి? దేవుడికి అప్పగించిన బాధ్యత ఏంటి? దేవుని మందిరంలో దేవుడికి ఇచ్చిన పని ఏంటి? ఆ పనికి తగినట్లుగా, ఆ పిలుపుకు తగినట్లుగా మనం ఏం చేయాలంట? నడుచుకోవాలి. హల్లెలూయా. చేతులు చెప్పండి హల్లెలూయా. సో రెండు మాటలు చెప్పాను. మొట్టమొదటిది ఏంటంట? సత్క్రియలు చేయాలి, ధర్మకార్యములు చేయాలి. నువ్వు సత్క్రియలు చేస్తున్నప్పుడు, ధర్మకార్యం చేస్తున్నప్పుడు అది చూసిన వారు ఆ కార్యానికి ఆకర్షితులై, నీ భక్తికి ఆకర్షితులై వారి మందిరానికి రావాలి. అదొకటి. మన ఇంటింటికి వెళ్ళి మా మందిరానికి రా, మా యేసయ్యను తెలుసుకో అని మనం చెప్పడం కాదండి. మారుమనసు పొందిన తర్వాత నువ్వు జీవించే జీవితం, నువ్వు చేసే సత్కార్యములు, నువ్వు చేసే ధర్మకార్యములే ప్రజలకు ఒక స్వార్థ. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఎన్ని స్వార్థలు ఉన్నాయి? పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఎన్ని స్వార్థలు ఉన్నాయి? 4 స్వార్థలు ఉన్నాయి. నేను అంటాను, మనమందరము మరొక సువార్త. హల్లెలూయా. మనమందరము 5వ సువార్త. ఏమండి? బైబిల్ మనం తెరిచి, మనం చదివి ప్రభువుని మనం తెలుసుకున్నాం. అన్యులైన వారు వాళ్ళ బైబిల్ తెలవరు కదా, వాళ్ళ బైబిల్ లేదు కదా, మరి వాళ్ళ సువార్తలా? నువ్వే ఒక సువార్త. మందిరానికి పెడుతున్న నువ్వే ఒక సువార్త. నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు ఎరిగిన బిడ్డగా నువ్వు చేసే క్రియలు, నువ్వు నడిచే విధానము, చేసే ధర్మకార్యములే మరొక సువార్త. అవి చూసినప్పుడు అన్నిలో ఆకర్షితులు అవుతారు నీ క్రియలకు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడికి వారు ఆకర్షితులు అవుతారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఒక సువార్తగా ఈ ప్రాంతంలో జీవించాలి. హల్లెలూయా.